క్రీస్తునందు ప్రియమైన వర్లారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు. ప్రొద్దున వారు మార్గమున పోవచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరించక ముందు బెతనియా నుంచి యెరూషలేములోనికి వెళ్తున్న మధ్యలో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఆయనకు ఆకలి వేసింది. అంజూరపు చెట్టు దగ్గరకు వస్తే ఫలాలు లేవు, అందుకే దాన్ని ఆయన శపించారు. ఇప్పుడు యెరూషలేము నుంచి సాయంత్రం దేవాలయాన్ని శుద్ధీకరించిన తర్వాత సాయంత్రం మళ్ళీ యెరూషలేము నుంచి బెతనియాకు వెళ్ళే మార్గంలో పేతురు ఒక విషయాన్ని గమనించాడు. ఏంటంటే, ఉదయం పూట ఆయన శపించిన ఆ చెట్టు సాయంత్రానికి ఎండిపోయింది. ఇది వారికి ఆశ్చర్యాన్ని కలుగజేసింది. అయ్యా, నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఉంది కదా, అది ఎండిపోయింది అని చెప్పాడు. ఎందుకంటే ఒక చెట్టు ఎండాలంటే ఇట్ టేక్స్ టైం, చాలా సమయం పడుతుంది, చాలా రోజులు పట్టిద్ది. బాగా ఆకులున్న చెట్టు అని మనం చదువుతాం, పైన మంచి ఆకులు కలిగిన చెట్టు అని మనం చూసాం. అలాంటి ఆకులు కలిగిన చెట్టు ఎండాలని అంటే దానికి నీళ్ళు అందకుండా కనీసం ఒక నెలన్నా ఉంటే తప్ప అది ఎండిపోదు. ఎందుకంటే ఆల్రెడీ అది భూమి నేలలో నుంచి సాంద్రత పొందుకొని అది ఎంతో కొంత బ్రతకటానికి ప్రయత్నం చేసిద్ది. అలాంటిది ఎండిపోయింది సాయంత్రానికి. అంటే ఆయన శాపం అంత ఇమ్మీడియట్గా పనిచేసింది. 20వ అధ్యాయం నిర్గమకాండంలో తను ద్వేషించే వారిని 1000 తరముల వరకు శపించు దేవుడనే ఉన్నాడు అని వాక్యం ఉంది. సో ఆయన శపించిన వెంటనే ఏదైనా ఇన్స్టంటేనియస్లీ, ఇప్పుడు స్వస్థత నొందిన వారు స్వస్థ పొందమనుకొని అలాగైపోయింది. అంటే ఇక్కడ దేవుని మాటకున్న శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని మాటకున్న ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పచ్చగా ఉన్న అంజూరపు చెట్టు ఉదయం సాయంత్రానికి ఎండిపోయింది అని అంటే ఆయన నోటి నుండి వచ్చు మాట ఆశీర్వాదమైతేనేమో జీవదాయకము, శాపమైతే ఎమ్మటనే దాని ప్రభావాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు యేసు ప్రభువారు వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పారు. అంటే పేతురు ఏంటంటే, ఎంత ఫాస్ట్గా ఎట్లాగా ఎలా సాధ్యమైంది అనే ఉద్దేశంతో యేసు ప్రభువారిని అడిగితే వెంటనే పేతురు, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి శపిస్తే అన్నీ శపించబడతాయి అన్న ఉద్దేశంతో కాదు. ఇట్లాంటివి వెంటనే జరగాలి అని అనుకుంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండు. దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండని ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు. ఏమనంటే, కొండను చూసి ఎత్తి సముద్రంలో పడమని చెప్పు, అది నీ మనసులో సందేహింపగా నువ్వు కానీ ఆ మాట అంటే అది జరుగుతుంది, నిశ్చయంగా జరుగుతుందని అంటాడు. ఇక్కడ నిజంగా కొండని ఎత్తి సముద్రంలో పడేసినోడు ఎవరు లేరు. అంటే ఆయన విశ్వాసాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఆ ఉదాహరణ వాడారే తప్ప
కొండ తీసుకెళ్ళిపోయి సముద్రంలో పడే అవకాశమే లేదు. విశ్వాసముతో ఇక్కడ యేసయ్య ఒక మాట చెప్తున్నాడు. ఏమడిగినా అన్నప్పుడు కొద్దిగా ప్రమాదం. ఏమడిగినా అంటే అడిగిందల్లా వచ్చేస్తది అనైతే నేను చెప్పలేను. వాక్యం కూడా దానికి అంగీకరించదు. ఎందుకంటే స్వార్థపూర్వకంగా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. యాకోబు పత్రిక 4:3-15లో ఉంటది. ఆయన ప్రార్థన గురించి చెప్తూ మీరు రాంగ్ మోటివ్స్‌తో తప్పుడు ఉద్దేశాలతో అడుగుతా ఉంటారు. కాబట్టి మీరేం పొందుకోలేరు అని అంటాడు యాకోబు పత్రికలో. సో, ఏమడిగినా ఇస్తాడా అన్నప్పుడే మనం ఆలోచన చేయాలి. దేవుని చిత్తానుసారముగా అడిగేది. యోహాను రాసిన మొదటి పత్రిక 5:14లోను, అలాగే యోహాను సువార్త 14:3-14లోను ఆయన ఏమంటారంటే ఆయన చిత్తానుసారంగా అడిగిన ప్రతిదాని విజ్ఞాపన ఆయన వింటాడని ఉంది. సో, ఏది అడిగితే విశ్వాసముతో మీరు ఏమడిగినా జరుగుతుంది అన్నదాన్ని, ఏమడిగినా అన్న దగ్గర మనం ఆగాలి. ఏమడిగినా అంటే తండ్రి చిత్త ప్రకారముగా ఏది అడిగినా ఖచ్చితంగా దాని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వు విశ్వసించాలి. అలాగే ప్రార్థనలో కూడా విశ్వాసం అన్నాడు. ఏంటిది? దేని మీద విశ్వాసం అనంటే దేవుని శక్తి మీద నీకు విశ్వాసం ఉండాలి కానీ నీ విశ్వాసం మీద విశ్వాసం కాదు. కొంతమంది నేను ప్రార్థన చేస్తే అయ్యిద్దక్క, నాకు తెలుసు, నేను 40 రోజులు కానీ కూర్చొని కానీ ఒక అంశం గురించి కానీ ప్రార్థన చేస్తే అది ఖచ్చితంగా అయ్యిద్ది. అది నీ విశ్వాసం మీద నీ విశ్వాసం ఏర్పాటు చేసుకోవటం అది కాదు. దేవుని శక్తి మీద నీవు విశ్వాసం కలిగి ఉండాలి. నేను అడిగింది దేవుడు తన కృపతో, అందుకే తన మహిమైశ్వర్యము చొప్పున ఆయన కార్యాలు చేస్తాడన్న విషయాన్ని నేను గ్రహించుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.